హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మీకు హెయిర్ ఫాల్ సొల్యూషన్ ఒకటి చూపిస్తానండి. ఇవాళ రేపు అందరికీ అధిక ఒత్తిడి వల్ల జుట్టు రాలడం జరుగుతుంది కదండి. ఈ హెయిర్ ఫాల్ అనేది ప్రతి ఒక్కరికి కామన్ అయిపోయిందండి. దీంట్లో లేడీస్ జెంట్స్ అనేది లేకుండా అందరికీ కామన్ అయింది. లేడీస్కి అయితేనేమో హెడ్ ఫ్రంట్ భాగంలో ఊడుతుంది బాగా జుట్టు, జెంట్స్కి అయితేనేమో బట్టతలు వస్తుందండి. వాళ్ళకి ఈ సొల్యూషన్ బాగా పనిచేస్తుంది. నేనైతే మా పాపకి ఇది వాడానండి. తనకి జుట్టు రాలడం చాలా బాగా కంట్రోల్ అయింది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దామండి. దీనికైతే కావాల్సింది మెంతులు, అలోవెరా, ఇవి రెండేనండి. మెంతులు అయితే మనకు తెలుసు కదండి, అది లోపలికి వాడడం వల్ల, మనం తీసుకోవడం వల్ల డయాబెటిక్స్ కంట్రోల్ అవుతుంది. అదే మనము బయటికి అంటే జుట్టుకు వాడడం వల్ల దాంట్లో ఉన్న నికోటిన్ యాసిడ్ వల్ల జుట్టు కుదుళ్ళని బాగా అది ఎక్స్పాండ్ చేస్తుందండి. సో దానివల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి ప్రోటీన్స్, విటమిన్స్ బాగా అందుతాయండి. ఇప్పుడైతే మనం మెంతులు 2 కప్పులు తీసుకున్నానండి. దాన్ని నానబెట్టానండి. ఒక 5 to 6 అవర్స్ మనం నానబెట్టాలి. తర్వాత అలోవెరా తీసుకున్నానండి. అలోవెరా చూడండి కొంచెం రెడ్డిష్గా ఉండాలి. మనం పెరట్లో పెంచుకుంటాం కదండి, కుండీలో అయినా కూడా పెంచుతాము, కానీ గ్రీన్గా ఉన్నది కాకుండా కాస్త దాన్ని పైన భాగం అనేది కొంచెం రెడ్ అయినది తీసుకోవాలండి. దాని ద్వారా మనకి మంచి ప్రోటీన్స్ అనేవి దొరుకుతాయండి. మనం 2 కప్పుల మెంతులకి 2 కప్పుల అలోవెరా జెల్ తీసుకుంటే ఇంకా బాగుంటుందండి. నేనైతే ఇక్కడ 1.5 కప్పే తీసుకున్నాను. మనకైతే తెలుసండి అలోవెరా ఎంత పవర్ఫుల్, ఎందుకంటే అలోవెరాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ప్లస్ ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ కూడా. అలోవెరాలో చాలా మంచి ఔషధ గుణాలు ఉన్నాయండి. ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది. ప్లస్ 24 అవర్స్ ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్ ఇది. చూడండి, నేను ఇక్కడ అలోవెరాకి పైన ఉన్న గ్రీన్ పొర తీసేసి లోపల ఉన్న గుజ్జు మట్టుకే తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఆ జెల్లే చాలా ఇంపార్టెంట్ మనకు. పైన గ్రీన్ ఎందుకు వద్దంటున్నానంటే కొంతమందికి ఒక్కొక్కసారి ఎలర్జీ వస్తుంది దానివల్ల. సో అందుకే నేను ఓన్లీ జెల్ మట్టుకే తీసుకున్నానండి. మనకు తెలుసు అలోవెరా హెయిర్ స్మూత్నెస్ కోసం పనిచేస్తుంది, హెయిర్ దురద కోసం కూడా పనిచేస్తుంది. హెయిర్లో దురద ఉన్నప్పుడు అలోవెరా పెట్టడం వల్ల ఆ దురద అనేది తగ్గిపోతుంటుంది. హెయిర్ కూడా చాలా స్మూత్గా తయారవుతుందండి. విటమిన్ ఈ ఉంటుంది ఇందులో. ప్లస్ బాడీకి కూడా చాలా చలువ చేస్తుంది. అందుకే అలోవెరా వాడతామండి ఇందులోకి. మెంతుల్లో నికోటిన్ యాసిడ్ ఉంటుందని చెప్పాను కదండి, అలాగే అది బ్లడ్ సర్క్యులేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. అందులో మెంతులలో ఇంకా నికోటిన్ యాసిడ్ కూడా ఉంటుందండి. అది జుట్టు స్కాల్ప్ని బాగా తేమగా ఉంచడానికి చూస్తుందండి. ఇప్పుడు మన మెంతులు అయితే నానిపోయాయండి. చూసారు కదా, ఇక్కడ నేను అలోవెరా జెల్ రెడీగా ఉంచుకున్నాను, నానబెట్టిన మెంతులు రెడీగా ఉంచుకున్నానండి. ఆ మెంతులని వడగట్టేసుకొని ఆ మెంతుల్ని మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని వాటితో పాటు అలోవెరా జెల్ కూడా వేసి రెండింటిని గ్రైండ్ చేయడమేనండి. చూడండి, గ్రైండింగ్ అయితే అయిపోయింది. గ్రైండ్ చేసిన పేస్ట్ ఇలా ఉందండి. రెండింటి మిక్చర్ పేస్ట్ ఇలా ఉందండి. దీన్ని నేను ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నానండి. దాంట్లోకి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం దాన్ని స్మూత్గా అయ్యేంత వరకు మనము బాగా కలపాలండి. చూసారు కదండి, కలుపుతుంటే బాగా నురగగా వస్తుంది. అట్లా అవుతున్నా కానీ సరే మనం స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి దీన్ని. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి ఈ పేస్ట్ని మనం వేయాలండి. చూడండి, ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసాం కదండి, దాంట్లోకి మళ్ళీ ఒక కప్పు వాటర్ పోసి కొంచెం బాగా స్మూత్గా అయ్యేంత దాకా చేయాలండి. ఆ వాటర్ అంతా బాగా మొత్తం మిక్స్ కావాలంతా, ఆ పేస్ట్ మొత్తం అబ్జర్వ్ చేసుకునేటట్టు ఆ వాటర్ అయ్యేటట్టు మనం కలపాలి. కలిపిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అయ్యాక మనం చూస్తే సైడ్స్ అంతా బబుల్స్ వస్తూ ఉంటాయండి. అట్లా వచ్చేంత దాకా మనం కలుపుతూనే ఉండాలి. ఆపకుండా కలిపితే కాస్త పేస్ట్ లాగా అవుతుంది. చూడండి, ఇప్పుడు బాగా బబుల్స్ వస్తున్నాయి చూడండి. బాగా పేస్ట్ అయ్యాక అదంతా బబుల్ లాగా రావాలండి. వచ్చాక ఇంకొక 10 మినిట్స్ ఉంచాలంటే మొత్తం ప్రాసెస్ 10 to 15 మినిట్స్ దాకా పడుతుందండి. అప్పుడు ఆ మిక్చర్ని, ఆ పేస్ట్ని మనం స్టవ్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్చర్ చల్లారాక, ఈ పేస్ట్ చల్లారాక దీన్ని ఒక బాటిల్లోకి ఎత్తి పెట్టుకుంటే, మనం ఎయిర్ టైట్ బాటిల్లోకి ఎత్తి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 months దాకా ఉంటుందండి. దీన్ని మనం హెయిర్కి పెట్టుకోవాలి అనుకున్నప్పుడు మటుకు ఒక 15 మినిట్స్ ముందు ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టి, ఆ తర్వాత హెయిర్ పెట్టుకునే ఒక 2 మినిట్స్ ముందు మనం ఎగ్ వైట్ తీసి కలపాలండి. ఎగ్ వైట్ మనం ఎందుకు కలుపుతామంటే ఎగ్ వైట్లో ఈ విటమిన్ ఉంటుందండి. ప్లస్ అది న్యాచురల్ కండిషనర్ కదండి హెయిర్కి. సో మనం ఆ ఎగ్ వైట్ యూజ్ చేయడం వల్ల అది స్మూత్నెస్ బాగా వస్తుంది. దాంతోపాటు ఈ విటమిన్ కూడా దొరుకుతుందండి.
మనం ఆ ఎగ్ వైట్ కలిపిన తర్వాత హెయిర్కి స్కాల్ప్కి బాగా పట్టించి ఒక హాఫ్ అన్ అవర్ ఉన్న తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుందండి. ఇదైతే నేను వాడాను, బాగా పనిచేస్తుంది. కూడా వాడి చూడండి, కొంచెం టైం వెచ్చిస్తే చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుద్దాం.